ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత జాగతిక సంబంధంలోన సుమారు చేంజెస్ కనబడతా ఉండదు. ఈ పాకిస్తాను, చైనాని మా ఫ్రెండ్‌షిప్ సముద్రానికింత లోతుగా ఉంటుంది, హిమాలయకింత ఎక్కువగా ఉంటుంది అంటే చెప్తా ఉండే. కానీ ఇప్పుడు ఆ సముద్రంలోని భూకంపమైనో లేకుంటే ఐరన్ రాడ్‌కి తుప్పు పట్టినో గుర్తులేదు. పాకిస్తానంలోన అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ సిపిక్ యోజన ఒక భాగం అనిపిస్తున్న రైల్వే ప్రాజెక్ట్ నుండి చైనా బయటకొచ్చింది. ఇప్పుడు ఆ ప్లేస్‌కి అమెరికా వచ్చి కూర్చో ఉంది. ఎలా అంటే బలూచిస్తాన్‌లోనే దొరికే నైసర్గిక సంపన్మూలాల్ని దోచుకొనాలనే దురాశతో అమెరికా వచ్చి కూర్చో ఉంది. దాన్నంతా మానుకొని డబ్బు చేసుకుందాము అనే సైన్య ముఖ్యస్థుడు ఫీల్డ్ మార్షల్ దురాశి కార్యరూపానికి వస్తుంటే, ఆడ $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసిన చైనా అరే ముందురేమి అనే తర మకం చేసుకా ఉంది. అట్లయితే పాకిస్తానంలోని రైల్వే ప్రాజెక్ట్ నుండి చైనా బయటికి ఎందుకు పోతా ఉంది? దీని వెనుక ఎస్‌సీఓ ఇన్నేళ్లు నడిచిన మోదీ ట్రంప్ మాతుకత ఏమాదిరి ఉందా? లేకుంటే చైనా బయటికి పోతా ఉందా? లేకుంటే అమెరికా చైనాని బయటికి ఏస్తా ఉందా? ఏమవుతా ఉంది రండి చూద్దాం. మొన్న ఎస్‌సీఓ సబ్మిట్ మీరు చూడాల్సిందే. పాకిస్తానం ప్రధాని నీ నీడుండను అని అందరికీ చెప్పుకునే పరిస్థితి వచ్చిండే. ఎస్‌సీఓ సదస్య దేశం ప్రధాని ఒకరి గురించి ఎందుకని నిర్లక్ష్యము అంటే, ఈ పాకిస్తానం ప్రధాని పేరుకు మాత్రమే ప్రధాని. వాళ్ళకుండే పవర్స్ అన్నీను ఈ సైన్యం ముఖ్యస్థం చేతిలోనే ఉంటుంది. దానివల్ల ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌కి గౌరవం ఇచ్చి తన చేతులు కులికి ఎవరికి తానే ఏమవలసిందే. కానీ అనంతరం మీటింగ్‌లోన చైనా శక్తి ప్రదర్శనమై కదా విక్టరీ డే పీరియడ్ అవుట్‌లోన పాకిస్తాన్ సైన్య ముఖ్యస్థుడు కూడాను కనబడ. ప్రధాని జట్లన అన్ని ద్విపక్షి మాతుకతలను కూడాను తన్నుండే. ఫీల్డ్ మార్షల్ అయిన తర్వాత ఈ మునీరు జింగ్‌పిన్‌ని మొదటి బారికి బీటాయా. ఇవన్నీను బాగానే ఉండే. కానీ పాకిస్తాన్‌కి డబ్బులు ఇవ్వడానికి మాత్రం చైనా నిరాకరించారు. అది ఇప్పుడు పాకిస్తానంలో నడుస్తున్న సిపిక్ యోజన మీద కొంచెం ప్రభావం పడుతుంది. దానికింత ఎక్కువగా బలూచిస్తాన్‌లో ఉండే రేకోడెక్ మైన్ నుండి కాపర్ ఖనిజాలని సాగాటం చేసుకొని అమ్ముకునే ప్లాన్‌కి నీళ్లు చల్లినట్లు అవుతుంది. ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి నేనేమంటా చెప్పాలి? ఇదొకటి జగత్‌లో ఉండే అత్యద్భుతమైన, విఫలమైన ఆర్థిక వ్యవస్థ ఇది. జనరల్‌గా కొన్ని మంది ఉంటారు చూడండి. సో, వాళ్ళ నుండి అప్పు తీసుకొని వీళ్ళకిచ్చేది. వీళ్ళు ఇతరుల నుండి అప్పు తీసుకొని దాన్ని ఇంట్రెస్ట్‌కి పే చేసేది. లేకుంటే ఆ అప్పులోని కొంచెం జీవనం చేసేది. లేకుంటే ఇంకొకరి సాలం నుండి ఇంకొకరికి వడ్డీ ఇచ్చేది. అట్లే జీవనం నడిపించుకుంటా పోతా ఉంటారు. ఇంకా శానా సాలం గీల్మోతే మా తాత ఆస్తినో, మా అయ్య ఆస్తినో అమ్మి తీరుస్తాను అంట కథలు చెప్పుకొని పారాడుతా ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఉండేది కూడాను ఇట్లనే. ఈ పాకిస్తాన్ చైనా నుండి సాలం చేసి అరబ్ కంట్రీలకి ఇంట్రెస్ట్ కడుతుంది. సౌదీ నుండి సాలం చేసి ఈ చైనాకి ఇంట్రెస్ట్ కడుతుంది. అమెరికా ఏమాత్రం ముష్టేస్తే దాన్ని కూడా తింటుంది. ఇలా దేశం పూర్తి సాలం చేసుకో ఉంటే పాకిస్తాన్ కనుసు కూడాను ఏం కమ్మి కాదు. ఒకటి భారతదేశాన్ని కొట్టాలి, భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలి, ఇంకా భారతంలోన భయోత్పాదాన్ని ఎక్కువ చేయాలి. దానికి వాళ్ళు సాలం చేయాలి, చేస్తారు. కానీ ఈ సాల్వ్ ఉంది కదా, ఈ సాలం తీర్పిచ్చేది ఎలాగా? ఆడుండే జనాలు కడుపు నింపించేది ఎలాగా? దానికోసరంగా బలూచిస్తాన్‌లోన నేచురల్ రిసోర్సెస్ ఉండేవి. ఈ కాపర్ గోల్డ్ మైన్స్‌లోన ఖనిజాలని తీసిడిస్తే ఇంకా 3 జనరేషన్‌లో ఆరాంగా కూర్చొని తినొచ్చు అనేది పాకిస్తాన్ ప్లాను. ఇప్పుడు అదే రికార్డెక్స్ మైన్ నుండి కాపర్ ఖనిజాంశాలని తీసి మారాటం చేసేదానికోసరంగా ఒక లాంగ్ డిస్టెన్స్ రైల్వే మార్గాన్ని వేయాలి అనేది తన ప్లాన్. అది పేషావరం నుండి కరాచీని సంపర్కించే రైలు మార్గము. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, ఇది పేషావరము. ఇక్కడ ఉండేది కరాచీ పోర్టు. ఇంకా ఈ ಯೋಜನೆ ಮೊದಲ ಹಂತము రోడ్ని నుండి కరాచీ తనక లైన్ నిలిచే మొదలనే భాగమైంది. దానికి ML1 అని పేరు కూడాను పెట్టిండ్రు. ఈ ప్రణాళికకి సుమారు $10 బిలియన్ అంత అమౌంట్‌ని ప్లాన్ చేసిండ్రు. అవుట్లన 85% ఆఫ్ అమౌంట్ చైనా ఇయ్యాలి. ఇంకా ఒలిసింది పాకిస్తాన్ వేస్తుంది అంటే చెప్పిండ్రు. కానీ ఆ డబ్బులు యాడ నుండి వస్తవి? దాన్ని కూడాను చైనా నుండినే సాలం తీసుకున్నారా అని ప్లాన్ చేసిండ్రు. కానీ ఇక్కడ చైనా గొర్రె కాదు కదా. చైనా ఎన్నో రోజుల నుండి ఈ పాకిస్తాన్ చూస్తుండే. ఈ పాకిస్తాన్ బుద్ధి ఏమి అనేది ಗೊತ್ತು. వాళ్ళు నీటికి కూడా అర్థం కూడాను చేసుకో ఉంటారు. దానివల్ల చైనా $6.5 బిలియన్ కి ఒప్పించినారు. సో అదాద్రి ఏంటి అని అడుక్కొని పోయిండే పాకిస్తాన్. ఫస్ట్ స్టేజ్ లోనే అమౌంట్ చేసేదానికి చైనా కూడాను ఒప్పిండే. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కూడాను హెవీగా ఉండే. కానీ అదేమైనా గొత్తలేదు. చైనా ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చింది ఇప్పుడు. అదైనప్పుడు పాకిస్తాన్ ఏడీపీ దగ్గర అడుక్కొని పోయిండే. వాళ్ళు $1.2 బిలియన్ అంతా సాల్వ్ ఇచ్చేదానికి ఒప్పుకో ఉంటారు. కానీ ఇప్పుడు రెడీ అయ్యే ప్రాజెక్ట్ కి వాళ్ళు ఆ సాల్వ్ ఇచ్చలేదు. మళ్ళా దాన్ని రీవర్క్ చేసుకుని రండి అంటే చెప్పినారు. అది వాళ్ళకి ఇష్టమవుతే దాని మీద ఇచ్చే సాల్వ్ దానికే యూజ్ అవుతుంది. మళ్ళా అది వాపస్ కూడా వస్తుంది అనిపిస్తే ఏడీపీ అప్పు ఇయ్యొచ్చు.
వాళ్ళకి చెల్లదు అన్న సత్యానికి అమెరికా సాలాన్ని ఇప్పిస్తుంది. ఎలా అంటే బలూచిస్తానంలో ఉండే మినరల్స్ మీద అమెరికా కనిపెట్టింది. దానివల్ల రైల్వే మార్గాలు అయితే వీళ్ళకి మినరల్స్ లూటీ చేయడానికి ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రైలు మార్గం ఉంది కదా, పాకిస్తానంలో ఉండే రికోటిక్ నుండి మినరల్స్ ని కరాచీకి సాగించి ఆ నుండి విదేశాలకు తీసుకొని పోవాలి అంటేనే నిర్మాణం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ రికోటిక్ ఉంది కదా, కెనడాలో ఉండే మైనింగ్ కంపెనీకి రిలీజ్కి ఇచ్చినారు. అట్లా సిక్కే కాపర్ గోల్డ్ 50% అంట కెనడాకి, 25% అంట బెలూచిస్తాన్కి అంటే చెప్పినారు. కానీ ఆ 25% కూడాను పాకిస్తాన్ మీద తింటుంది అని ఆడుండే బలూచిస్తాన్ వాళ్ళది ఆరోపణ. ఇంకా ఇది కాకుండా బలూచిస్తానంలో ఉండే ఇంకొన్ని సంపన్మూలాలని కూడాను అమెరికా ట్రంప్కి అమ్మి అంతా డబ్బుల్ని కొట్టేసే ప్లాన్లన ఈ మునీర్ ఉంటారు. ఈ కారణానికి ఈ రైల్వే ప్రాజెక్ట్కి ఈ ఏడిపి వచ్చింది. ఇంకా ఈ ఏడిపి తన ఇతిహాసంలోనే ఫస్ట్ టైంలోన ఈ మైనింగ్ చేయడానికి సాల్మిస్తా ఉంది. ఇంకా రెగోడెక్కి సుమారు $410 మిలియన్ అంత సాల్మిచ్చేదానికి కూడాను ఏడిపి ఒప్పుకో ఉంది. జిన్జర్లన యుఎస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు, జపాన్లో ఉండే జేబిఐసి ముందు కూడాను పాకిస్తాన్ సాలు మార్జిల్ని ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈ సిపెక్ ప్రణాళిక ఉంది కదా, దీని మీద సుమారు చైనా ఆల్రెడీ $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. కానీ దాని నుండి చైనాకు అవుతుండే లాభం ఏమీ లేదు. గోదావరి బందర్ని నిర్మాణం చేసినారు, కానీ ఆ చైనా షిప్లు ఇస్తే ఇంకా షిప్లు పోతలేదు. ఇంకా చైనా షిప్లు కూడాను పర్సెంటేజ్ కమ్మీ అయింది. ఎలా అంటే గోదావరి నుండి చైనా పోయే రూట్లన బలూచ్ సైన్యాలు కంట్రోల్ తీసుకో ఉండేవి. ఇంకా గోదావరిలోన చైనా నుండి సాలం తీసుకొని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఓపెనింగ్ కూడాను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రాకున్నట్ల ఆన్లైన్లోనే ఓపెనింగ్ చేశారు. ఇప్పుడు వాటికి కూడాను విమానం కూడాను వస్తలేదు. ఇవన్నీ పాకిస్తాన్ అప్పు ప్రమాణాన్ని ఇంప్రూవ్ చేస్తుండే వరకు పాకిస్తాన్కి దాని నుండి అదే లాభం వస్తలేదు. అది కాకుండా చైనా పవర్ ప్లాంట్ని కూడాను నిర్మాణం చేసింది పాకిస్తాన్లోన. సో ఆ పవర్ కూడాను సాలంలోనే తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ వల్ల చైనా పాకిస్తాన్ మీద నిదానంగా నమ్మకాన్ని కలుసుకుంటా ఉంది. అయినా అదే డబ్బుల్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉండే వఖ్వాన్ కారిడార్ ముఖాంతరంగా రోడ్లు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటే చెప్కే యురేషియా సంపర్కము ఈజీగా అయిపోతూ ఉండే. ఇలాంటి టైం కూడానే పాకిస్తాన్కి ఇప్పుడు అమెరికా వస్తూ ఉంది. ఈ ట్రంప్ కాల్ కింద ఈ ఫెయిల్డ్ మాస్టర్ మునీర్ కుసా ఉండేది చైనాకి ఆతంకం సృష్టిస్తుంది. ఇంకా ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న చైనాకి భేటీ నీడినప్పుడు కూడాను చైనా అధ్యక్షుడు జీ జింగ్పిన్ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంకా మునీర్ జట్లన మళ్ళీ షీ జింగ్పిన్ జట్లన ఒక మాతుకత అయింది. యథాప్రకారంగా వారు సిపెక్ గురించి చర్చ నడిచింది. అవుట్లన షింగ్పిన్ ఫస్ట్ చైనా నాగరికులకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని మునీర్కి ఆదేశం ఇచ్చినారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు ఎలా రక్షణ ఇవ్వడానికి సాధ్యమవుతుంది? ఎలాంటే బలూచిస్తాన్ అగెనిస్ట్గా ప్రొటెక్ట్ చేస్తుండేదాన్ని పాకిస్తాన్ సైన్యం కూడానే కంట్రోల్ చేసేకి అవుతలేదు. దానికోసరంగా ఐసిఎస్ ఉగ్రవాదుల్ని పిలుచుకొని వచ్చి బలూచిస్తాన్లను డిప్లాయ్ చేసే అంత థర్డ్ క్లాస్ పని చేస్తూ ఉంటాడు ఈ మున్నీరు. రీసెంట్గా కోటాలోన స్థళీయ రాజకీయ పక్షాలు చేసే మీటింగ్లోన ఐసిఎస్ మానవ స్ఫోటకాలు స్ఫోటకుండినవి. అవుట్లన సుమారు 15 జనాల్లో సామాన్య జనాలు చచ్చిపోయినారు. ఇంకా ఆడుండే ఆడళితమే ఉగ్రాలకి బెంబలంగా నిలుచుకుంటూ ఉండరు. స్వతంత్రం కోసకరంగా పోరాడే జనాల మీద ఆడుండే గవర్నమెంట్ ఉగ్రవాదుల్ని పిలిపిస్తుంది అంటే ఆ దేశము ఆడుండే ఆడళితము ఇంకెంత దరిద్రంగా ఉంటుంది యోచించేయండి. ఇలాంటి పరిస్థితుల్లోన అమెరికాని బలూచిస్తానంలోన దింపుతూ ఉండరు. ఇన్ని రోజులు ఐరన్ బ్రదర్ డీప్ ఫ్రెండ్స్ అంట పిలిపించుకుంటున్న చైనా ఇంక ముందర సైలెంట్ గా ఉంటుందా? ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ అన్ని ఉండవు కదా, ఇది మోదీ మళ్ళా షీ జింగ్పిన్ మీట్ అయినప్పుడు నీటి అవుతుండేవి కాదు. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఎప్పుడు చైనా అస్త్రాలు ఇండియా మీద విఫలమవుతున్నా చైనాకి భారతం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపబిలిటీ లేదు అంటే ఎప్పుడు అర్థమైనో అప్పుడే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అమెరికా దగ్గర పాడిపోయా. ట్రంప్ కాల్ తింది కూర్చొని అమెరికా కూడాను ఇరాన్ కారణానికి బలూచిస్తానంలో ఉండే సంపన్మూలాల కారణానికి పాకిస్తాన్ని గులాం అన్నట్లు చేసుకోవాల్సిండే. అంతకాకుండా ట్రంప్ పిల్లలు చేస్తుండే బిట్ కాయిన్ దందాకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాను అని కూడాను ఆశ్వాసన ఇచ్చింది. ఇవన్నీ రీజన్ వల్ల అమెరికా పాకిస్తాన్లోకి ఎంట్రీ అవుతా ఉంది. దానివల్ల పాకిస్తాన్ చైనా నుండి దూరం పోతా ఉంది. ఇది ఫ్రెండ్స్, సిపెక్ ప్రాజెక్ట్ నుంచి చైనా బయటకు వస్తూ ఉండేది, ఆడ అమెరికా బేరూరుతుండేది కంప్లీట్ రిపోర్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటుంది అనుకుంటున్నా. మన దేశం డెవలప్మెంట్ అవ్వాలి అంటే దేశంలో ఉండే జనాలకి దేశం మీద అవగాహన రావాలి. ఇదే రీజన్కి నేను ఈ వీడియోలు చేస్తూ ఉంటాను.
ఈ వీడియోని మీరు ఇంకొన్ని జనాలకి షేర్ చేయడం ముఖాంతరంగా దేశంలో ఇంకొన్ని జనాలకి దేశం మీద అవగాహన తెప్పియచ్చు. ఐ హోప్ మీరు ఈ వీడియోని షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేస్తారు అనుకుంటుండా. ఫైనల్గా నా పేరు శ్యామ్. దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నన్ను ప్రేరేపించిన సిబిఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.